అందరికీ నమస్కారం అండి. నా పేరు శశి. ఈరోజు వీడియోలో నేను ఎల్ఆర్కి సంబంధించి మనం ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలి, ప్రొవిడెంట్ ఏ విధంగా చేయాలి, అప్లోడ్ ఏ విధంగా చేయాలి, మనకి ఫీ పేమెంట్ అనేది ఇంటిమేటెడ్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. మీరు గూగుల్లోకి వెళ్ళి ఎల్ఆర్ఎస్ తెలంగాణ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు సిటిజన్ లాగిన్ అని కనబడుతుంది కింద. ఆ సిటిజన్ లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ని ఇవ్వండి. ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. జనరేట్ ఓటీపీ అయిన తర్వాత ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎల్ఆర్ఎస్ ఇంతకుముందు 2020లో అప్లై చేసినప్పుడు ఏదైతే 1000 రూపీస్ పే చేశారో, ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి అక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందంటే, ఓపెన్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ నంబరు, అదేవిధంగా నేము, వాటితో సహా మీకు స్టేటస్ ఏ విధంగా ఉందని చెప్పి మీ ప్లాట్స్ పైన కనబడుతుంది. ఇక్కడ L2 అప్రూవ్డ్ అండ్ ఫీ ఇంటిమేటెడ్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఇంటిమేటెడ్ చేశారనమాట అమౌంట్. ఇక్కడ వ్యూ దగ్గర పే చేసినట్టయితే, టచ్ చేసినట్టయితే మనకి ఎంత అమౌంట్ మీరు కట్టాల్సింది అని చెప్పి అక్కడ చూపిస్తుంది. మనకి లెటర్, మనకు ఒక డాక్యుమెంట్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పేమెంట్ ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా నేను చెప్తాను. క్లియర్గా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ అప్రూవ్ అయిపోయింది. దీనికి అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. అమౌంట్ ఏ విధంగా ఇచ్చారో చూపిస్తాను. ఇక్కడ ఫ్లాట్ సంబంధించింది రెగ్యులేషన్ ఛార్జెస్, అదేవిధంగా ఓపెన్ స్పేస్ ఛార్జెస్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ల్యాండ్ మార్కెట్ రేట్ బట్టి, అదేవిధంగా దాని యొక్క ఏరియా బట్టి మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ అమౌంట్ 85,000 ఉంది, కానీ పేమెంట్ అమౌంట్ 61,000 మాత్రమే ఉంది. 20,700 అనేది మనకి రిబేట్ రావడం జరిగింది. అంటే మన ఏప్రిల్ 31 లోపు కనుక పే చేసినట్టయితే 25% మనకి రిబేట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఈ విధంగా ఇంటిమేటెడ్ లెటర్ వచ్చినట్టయితే అమౌంట్ పే చేసేయండి. అది ఒక టైప్. నెక్స్ట్ మనకి ఇనిషియల్ పేమెంట్ అనేది మనకి ఇంటిమేట్ చేయలేదు, అప్పుడు మనకి ఇక్కడ FTL ప్రొహిబిటెడ్ అని చెప్పి, ఫీ నాట్ ఇంటిమేటెడ్ అని చెప్పి ఇక్కడ ఉంది. ఈ విధంగా ఉన్నట్టయితే ఇక్కడ మనకి ఇనిషియల్ రిసిప్ట్ అని పక్కన కనబడుతుంది కండి. ఆ ఇనిషియల్ రిసిప్ట్లో మనకి మనం పే చేసిన 1,000 రూపీస్ సంబంధించిన రిసిప్ట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ పక్కన మనకి అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనం తీసుకున్న ప్లాట్ కనుక సర్వే నెంబర్స్ రకరకాలు ఉంటాయి, అందులో ఒక్క సర్వే నెంబరు ప్రొహిబిటెడ్లో ఉన్నా కూడా మనది కూడా ప్రొహిబిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రూఫ్ కింద అప్లోడ్ డాక్యుమెంట్స్ అని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పక్కన అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంది కానీ అక్కడ టచ్ చేసినట్టయితే మనకి ఏ విధంగా మనం ఏ డాక్యుమెంట్స్ మనం ప్రొసీడ్ చేయాలో, అక్కడ అప్లోడ్ చేయాలో అక్కడ ఉంటుంది. దాన్ని బట్టి మనం వాటిని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను మీకు. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ మనం టచ్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2, మనం రీసెంట్గా మనం రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్ని మనము ఫొటోస్ తీసి PDF రూపంలో అక్కడ ఎంత ఇచ్చారు, ఒక 5 MB ఇచ్చాడు. 5 MB లోపు మనము ఆ PDF అక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనకు ఒక్కోసారి ప్లాట్స్ యొక్క లేఅవుట్ కాపీ కూడా అడుగుతారు, అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు చేయలేము ఈ అప్లోడ్ డాక్యుమెంట్స్ అంటే, చాలా చోట్ల మనకి LRHS దగ్గర కూడా అప్లోడ్ చేస్తారు మన డాక్యుమెంట్ ఇస్తే, లేదా మన గ్రామ పంచాయతీ కానీ మన మున్సిపాలిటీ ఆఫీస్ కానీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా LRS సపరేట్ మనకి కౌంటర్ అనేది ఓపెన్ చేస్తారు. అక్కడ వాళ్ళకి డాక్యుమెంట్ ఇచ్చినా వాళ్ళు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి తిరగాల్సిన అవసరం లేదనుకుంటే మనమే PDF చేసుకుని మనమే డాక్యుమెంట్స్ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఆ ఇంటిమేటెడ్ లెటర్ అమౌంట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఒక్కోసారి ఈ విధంగా కంప్లీట్ ప్రొహిబిషన్ ఉంటుంది. అప్పుడు కూడా మీరు ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా దాన్ని చెక్ చేసి దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంది. మనకి ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా రిసిప్ట్ కూడా రావడం జరుగుతుంది. మనం ఫీ పేమెంట్ అక్కడ నుంచే చేయొచ్చు. మనకి ఇనిషియల్ రిసిప్ట్ ఇచ్చారు కానీ దాని పక్కనే పే అని ఉంటుంది. అక్కడ పే చేసి మన మొబైల్ నుంచి మనం ఫోన్పే కానీ గూగుల్ పే నుంచి కానీ లేదా మన నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు. అక్కడ ఓపెన్ చేయగానే అక్కడ అన్ని టిక్స్ ఉంటాయి, బాక్సెస్ ఇస్తాడు. చెక్అవుట్ బాక్స్ అన్నింటిలో టిక్ చేసేసి పేమెంట్ అని పే చేస్తే సరిపోతుంది. అప్పుడు మన పేమెంట్ అయిపోతుంది. ఇప్పుడు 25% మనకు రిబేట్ ఉంది కాబట్టి ఈ పేమెంట్ మనం పే చేసినట్టయితే LRS మన ఫ్లాట్స్ అమ్మడానికి కానీ లేదా మనం ఉంచుకోవడానికి కానీ భద్రతగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా LRS అందరూ కూడా అమౌంట్ పే చేసేయండి. అదేవిధంగా మీకు ఇంకా LRS సంబంధించిన ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇంకొకటి, మనము లాస్ట్ టైం LRS అప్లై చేసినప్పుడు అన్ని మ్యాప్స్ అవన్నీ కూడా తీసి మనం పెట్టవలసి ఉండేది. కానీ ఈసారి డైరెక్ట్గా మనకి ప్రొసీడింగ్గా వచ్చేస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్గా పేమెంట్ చేసినట్టయితే కొన్ని డేస్ తర్వాత L1, L2 అయిన తర్వాత మళ్ళీ ఇంకొక చెకింగ్ అయిన తర్వాత మనకు డైరెక్ట్గా ప్రొసీడింగ్ అనేది రావడం జరుగుతుంది. మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీకు అవసరమైన మిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.